హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ముల్లంగి సాంబారు. ముల్లంగితో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. గ్లాసులో పోసుకొని తాగిస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ సాంబారు. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఈ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నేనైతే ఒక 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 కప్పు మైసూర్ పప్పు తీసుకుంటున్నాను. ఇలా రెడ్ కలర్లో మనకి పప్పు ఉంటుంది కదా, మైసూర్ పప్పు, ఆ పప్పును కూడా 1/2 కప్పు వేసుకొని ఇప్పుడు 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకానైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం నేనైతే ముల్లంగి, అలాగే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఉల్లికాడలు వీటన్నింటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. అదేవిధంగా ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ముల్లంగి ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ములక్కాయలు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ముల్లంగి, క్యారెట్ వేస్తున్నాను కాబట్టి ములక్కాయలు అయితే వేయటం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి పప్పు ఉడికే అంతలోపు ఈ వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి, మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి ఇప్పుడు పప్పునైతే ఒకసారి మెదుపుకోవాలి. ఇలా పప్పు రుద్దతో ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి మనం వెజిటేబుల్స్ని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వెజిటేబుల్స్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అయితే కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా టమాటాల పైన సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, మనకి టమాటాలు అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేదాకానైతే ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1½ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం మెంతి పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో మనం పక్కన నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ను కూడా తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. నేను సాంబార్ని అయితే చిక్కగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు. ఈ సాంబార్ని చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చింతపండు జ్యూస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు సాంబార్కి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. నేనైతే చిక్కగా చేసుకుంటానని చెప్పాను కదా, మీకు పల్చగా కావాలంటే కొన్ని వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి సాంబార్ని. ఉల్లికాడలు వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలా సాంబార్ పొడి, ఉల్లికాడలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మనం ఈ సాంబార్ని అయితే మసలబెట్టుకోవాలి. సాంబార్ ఎంత బాగా మసిలితే మనకి అంత రుచి వస్తుంది సాంబారు. ఓన్లీ కందిపప్పుతో కాకుండా ఒక్కసారి 1/2 కప్పు మైసూర్ పప్పు వేసి కూడా ఇలా సాంబార్ ప్రిపేర్ చేసుకోండి. రుచి మరింత టేస్టీగా ఉంటుంది మైసూర్ పప్పు వల్ల.
ఇప్పుడు మనకి 5 నిమిషాల తర్వాత సాంబార్ అయితే మంచిగా మసిలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేనైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు సాంబార్ని మసలబెట్టుకుంటే మనకి ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చిక్కగా ఉంటేనే సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పలసగా కావాలనుకునేవారు ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మసలబెట్టుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో అలాగే చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఈ సాంబార్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. గ్లాసులలో పోసుకొని కూడా గ్లాసుల కొద్దీ తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ సాంబారు. ముల్లంగిలు కూడా మనకి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.